రైట్. ఇక తెలంగాణ వార్త ఒకటి చూద్దాం. పేదలకు న్యాయం చేస్తా, పేదరికం నిరక్షరాస్యత నిర్మూలనే నా లక్ష్యం, అదే నా పాలసీ డాక్యుమెంట్, అదే ప్రజలతో ఒప్పందం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 25 ముగింపు సభలో సీఎం రేవంత్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి. మా ఒప్పందాలయ్యే సీఎం గారి సమక్షంలో. అయితే నమస్తే తెలంగాణ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పిందండి. గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్. 10 ఏండ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్. సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సైతం ప్రశంస అంటూ కథనాన్ని ఇచ్చారు వాళ్ళు. అయితే అంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాం అని గల్లా జయదేవ్ తెలంగాణ సదస్సుకు వెళ్ళి చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ అమర్రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్లో తెలిపారు. ఫ్యూచర్ సిటీలో 9,000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే రాజకీయాల్లోకి వస్తున్నారు, అది ఏమైనా చేయనివ్వండి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతంలో తెలంగాణలో ఆయన పెట్టుబడి పెడుతుంటే ఇంకేముంది, ఆంధ్రా నుంచి తరిమేశారని ప్రచారం చేసిన చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విశాఖ సమ్మిట్కి గల్లా జయదేవ్ గారు వచ్చారా? వచ్చినా అక్కడ ఏమైనా పెట్టుబడి అనౌన్స్ చేశారా? మరి మా దృష్టికి అయితే రాలేదు. వచ్చి ఉంటే సంతోషమే. కానీ తెలంగాణలో 9,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే ఆంధ్రలో పరిస్థితి ఏమిటి? ఆంధ్రలో అక్కడికి 99 పైసలకే భూములు ఇస్తున్నా కూడా ఈయన ఎందుకు వెళ్ళలేదు? సో తెలుగుదేశం మాజీ ఎంపీఏ ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు కదా ఇంద్రనీల్ గారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? సార్, బేసికల్లీ ఏదైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తీసుకుంటే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీకో వాళ్ళకు అనుకూలమైన వనరులు, రిసోర్సెస్ అన్నీ ఉన్న కాడ అండ్ ప్రోత్సాహకాలు అన్నీ కూడా చెక్ చేసుకొని డెఫినెట్లీ అంటే లేబర్ ఇష్యూ అవ్వచ్చు, కాస్టింగ్ అవ్వచ్చు, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు మూవ్ అవుతారు. అంటే బేసికలీ ఒక ప్రభుత్వం అనేది దానికి ఎంకరేజ్మెంట్గా ఏం చేయగలదు అనే దాన్ని బేస్ చేసి ఇంకొంచెం ఎడిషనల్గా సపోర్ట్ చేయడం అనేది. ఒకప్పుడు ఐటీ వచ్చిందంటే ఐటీ మనం పిలిస్తే రాలా, దే ఐడెంటిఫైడ్ హైదరాబాద్ ఈజ్ ఏ సూటబుల్ లొకేషన్. అలాగే గతంలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన ప్రోత్సాహకాలని కన్సిడర్ చేసి గల్లా జయదేవ్ గారు హైదరాబాద్లో పెట్టుబడులు పెడతానికి మూవ్ అయ్యారు. ఆ సమయంలో ఆయన మూవ్ అయిన దాంట్లో అక్కడ మీకు 2024 టైంలో కూడా చాలా క్లియర్గా గల్లా జయదేవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు కానీ బీఆర్ఎస్ ఏదైతే మాకు ప్రామిస్ చేసి ప్రోత్సాహకాలు ప్రామిస్ చేసిందో అవి కానీ కంటిన్యూ చేయలేకపోతే మేము ఈ రాష్ట్రంలో కూడా పెట్టము, మళ్ళీ వేరే చోటకి చూస్ చేసుకుని వెళ్ళిపోతామనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. మరి అలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు గారు సొంత ఎంపీ అంటే తమ పార్టీకి సంబంధించిన ఎంపీని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా స్టేట్మెంట్స్ పోలీసుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ నేను, నాతోనా మీరు మాట్లాడేది, మీ స్థాయి అన్న తరహాలో మాట్లాడిన వీడియోలు కూడా ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు ఉన్న వ్యక్తి, టీడీపీకి మాజీ ఎంపీ, ఇన్ని ఉండి ఒక పక్కన అంటే తెలంగాణలో ఏ ప్రోత్సాహకాలు ఇస్తాను అంటే అటు మూవ్ అయ్యారో అక్కడ కంటిన్యూటీ ఉందా లేదా అని డౌట్ వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు తీసుకురాలేవారు, సొంత మనుషులనే తీసుకురాలేవారు. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందల్లా ఏం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎంఓయూలు చేసి వాటిని ఇనాగ్రేట్ చేసి వాటిని ల్యాండ్ చేయగలిగారో వాటిని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ మేము తెచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ సో గల్లా జయదేవ్ లాంటి వాళ్ళనే తేలేని వ్యక్తులు కొత్తగా ఇంకేం తేగలరు అనేది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. ఈ రోజున మీరు న్యూస్ చూస్తే మోడీ గారితో సత్యనారాయణ గారు కూడా కూర్చొని చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాం ఏఐ గురించి అని చెబుతున్నారు. ఇక్కడ ఏఐ యూనివర్సిటీ గురించి చెబుతారు, మీరు క్వాంటమ్ గురించి చెబుతారు. సత్యనారాయణ నా వల్లనే ఆ స్థాయికి చేరి ఈ రోజున మైక్రోసాఫ్ట్ యూఐఆర్ అని చెప్తారు. మరి ఇంతలా చెప్పే సత్యనారాయణలను తీసుకురారు మీరు. లేదు మీ మాజీ ఎంపీ అతి పెద్ద పెట్టుబడి ఇక్కడ కూడా పెట్టనంటే మొత్తం నేనే తెచ్చానని చెప్తారు. మళ్ళీ అటుపక్క జయదేవ్ గారితో మాట్లాడలేదు. అంటే మీరు చెప్పే ఇద్దరితోనూ మీతో ట్రావెల్ అయిన వాళ్ళని తీసుకురాలేని వాళ్ళు ప్రపంచ ఎంటర్ప్రెన్యూర్స్ మొత్తాన్ని నేనే తెచ్చానంటే అది ఎవరు నమ్మరు సార్. రైట్. మన రాజు గారు చెప్పండి, గల్లా జయదేవ్ గారు ఎందుకు పెట్టుబడి పెట్టట్లేదు? ఏపీలో పెట్టకుండా తెలంగాణలోనే ఎందుకు పెట్టారు? మొన్న ఎవరో అడుగుతున్నారు, మరి అసలు అరుణ్ కుమార్ గారు ఉండవలే గారు ఆ చంద్రబాబు గారు ఎందుకు పెట్టట్లేదు, ఏపీ హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నాడు, ఇక్కడ ఎందుకు పెట్టలేదని ఆయన అడిగారు. మొన్న ఎప్పుడో సందర్భంలో కామెంట్ చేశారు. సో గల్లా జయదేవ్ ఇంత 18 నెలల తర్వాత విశాఖ సమ్మిట్ జరిగిన తర్వాత కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళ వ్యాపారులందరూ వచ్చేస్తున్నారు,
పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చేస్తున్నారు అంటున్నారు. గల్లా జయదేవ్ ఎందుకు ఏపీకి వెళ్ళలేదు? జగన్ గారి మీద వీళ్ళు చేసిన అదంతా తప్పుడు ప్రచారమేనే అనుకోవాలా? సార్ నా వాయిస్ వస్తుంది సార్? వినపడతాను సార్. సార్ ఒకటి, ఇప్పుడు ఏదైతే అమర్ రాజా గ్రూప్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ నాయకుడు, అప్పటి ఎంపీ, మొన్న విశాఖపట్నంలో సమిట్ జరిగితే ఆయన రావడం జరిగిందండి, వచ్చాడు, ఫోటోల్లో నేను చూశాను. కానీ ఏది పెట్టుబడులు అయితే అనౌన్స్ చేసినట్టు అది తప్పు. వచ్చి ఉంటే అందుకే నేను జాగ్రత్తగానే మాట్లాడు, వచ్చి ఉంటే పెట్టుబడి అనౌన్స్ చేసి ఉంటే కూడా సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో సమ్మిట్ లో చెప్పారని వార్త చూశాను, అందువల్ల నేను దీని గురించి అడగాలి. ఆయన వచ్చాడు కానీ ఆయన పెట్టుబడులు అన్నారు కానీ ఎంఓయూ కానీ ఏమి చేసుకున్నట్టయితే వార్త బయటికి రాలేదు, మా దృష్టికి కూడా రాలేదు. ప్రముఖంగా 9,000 కోట్లు పెట్టుబడి అంటే ప్రముఖమైందిగా. ఒకవేళ ఇచ్చుంటే సంతోషమే, మనకేం అభ్యంతరం లేదు. మనం అసలు చర్చ జరపక్కర్లేదు. ఎస్ గుడ్, ఇక్కడ ఇచ్చాడని చెప్పొచ్చు, తప్పేం కాదు సార్. అదంతా కాదు సార్. ఇప్పుడు గతంలో ఇదే అమర్ రాజా గ్రూప్ వేరే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వెళ్ళినప్పుడు నానా మాటలు మాట్లాడారు. ఇప్పుడు నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అట్టేసిన అమ్మకి మొక్క ఎప్పుడు ఉంటదని చెప్పి సామెత ఉంటది. అలాగా వాళ్ళు అప్పుడు మమ్మల్ని విమర్శించారు కదా, ఇప్పుడు మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలా. అమర్ రాజా బ్యాటరీస్ ని ఆంధ్ర నుండి తరిమేసింది ఎవరు? చంద్రబాబు పాలనలో. అమర్ రాజా బ్యాటరీని వాళ్ళ సంస్థలో వాటాలు అడిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పాలనలో. లేదా అమర్ రాజా బ్యాటరీని సంబంధించి సీ ట్యాక్స్ వసూలు చేస్తాం, కట్టాల్సిందే కప్పం అని అడిగిన నాయకుడు ఎవరు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దెబ్బకి అమర్ రాజా బ్యాటరీస్ పక్క రాష్ట్రానికి పరిగెత్తి పారిపోయింది అన్నటువంటి అనుమానాలు మాకున్నాయి. దీని మీద అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు చెప్తారా, లేకపోతే ప్రభుత్వం సమాధానం చెప్తుందా? చెప్పాలి. ఇక్కడ ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి వాతావరణం, ఒక అవినీతిమయమైనటువంటి పరిపాలన ఉండడం వల్ల ఇటువంటి రాష్ట్రంలో, ఇటువంటి పాలనలో నేను పెట్టుబడి పెట్టలేను మహాప్రభు అని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారేమో అన్నటువంటి అనుమానం మా అందరికీ కలుగుతుంది. మరి దీని మీద వారి వివరణ ఇస్తే బాగుంటది. రెండవది, ఉట్టికి ఎక్కర్లేనమ్మా ఆకాశానికి ఎగురుతుంది అన్నదో సామెత ఉంది. అలా ఏంటంటే నీ సొంత పార్టీ ఎంపీ, ఎక్స్-ఎంపీ, నీ సొంత పార్టీకి ఫైనాన్స్ గా సపోర్ట్ చేసే వ్యక్తి, ఒక ప్రముఖ వ్యాపారవేత్త, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తే నీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంటే ఇంకా దేశ విదేశాల నుంచి వచ్చేసి నా ముఖం చూసి, నా పరిపాలన చూసి, నా ఇది చూసి పెట్టుబడులు పెడుతున్నారు, ఎంత వస్తున్నాయి అంటే అవన్నీ కూడా అబద్ధపు మాటలు, దొంగ ప్రచారాలు అని చెప్పి ఇంతకన్నా అర్థం అవడానికి ఏముంది ఉదాహరణ? కాబట్టి చంద్రబాబు నాయుడు అంతా కూడా కొత్తగా విశాఖపట్నానికి తెచ్చింది ఏమీ లేదు సార్. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేదంటే రైజర్ గ్రూప్, ఎన్ఆర్బిట్ మాల్ కానీ, అన్ని కూడా యోకోహామా టైర్స్ కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ ఆదాని డేటా సెంటర్ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసేసి వెళితే ఈయన శిలాఫలకాలు వేసుకోవడమో లేకపోతే రిబ్బన్ కటింగ్లు చేసుకోవడమో దీనికి మాత్రమే చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారి స్వయం కృషి వల్ల విశాఖపట్నంలో ₹1 పెట్టుబడి వచ్చింది లేదు. ఇది విశాఖపట్నంలో వస్తున్నటువంటి వేల కోట్ల పెట్టుబడులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రమ. అయితే ఆ కష్టాన్ని, ఆ శ్రమని చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు. అందుకే ఆయన క్రెడిట్ చోరుగా చరిత్రలో మిగిలిపోతారు. రైట్. ఏదేమైనా ఒకవేళ జయదేవ్ గారు విశాఖపట్నంలో కూడా వెళ్ళి 9,000 కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పుంటే హర్షిద్దాం తప్పకుండా. కానీ ఆసక్తికరంగా తెలంగాణలో ఆయన అనౌన్స్ చేసింది పేపర్ వార్త వచ్చింది కాబట్టి దీని మీద అసలు ఏం నిజంగా జరిగిందా లేదా, మరి తెలంగాణలో ఎందుకు పెట్టారు, జగన్ గారి మీద చేసిన ఆరోపణలని తప్పుడు ఆరోపణలని మరోసారి రుజువైనట్లేనా అన్న దాని మీద మాట్లాడుతున్నాం.